అగో ఏమో ఆసన వస్తుంది కదా, మటన్ ఆసన తిరగొడుతుంది. కాంతం ఉన్నావానే? ఓ కాంతం, సప్పుడు ఎత్తలేదు, ఇది ఎటుపోయింది? ఏంది అవ్వా? రావే ఒకసారి, ఏమో ఆసన వస్తుంది. చీని అవ్వ, మా అవ్వతోడి నాకు కూర్చునే ఉన్నది. అత్తన్నాయే ఏంటిదట్నే మీ అవ్వకు ఏమో ఊక వెళ్తుంది. ఏమోనయ్యా, నేను పోయేస్తుండు. ఇప్పుడు పోకపోతే నేను వెళ్తే అత్తలేమని గులుగుతుంది. పో చూడిపో, ఏంటిదో మీ అవ్వకు ఏం కావాలో. వచ్చినా బిడ్డ? వచ్చినా గాని ఏం కావాలి? ఏంది పిలుస్తాను? ఇంటికి ఇట్లా పోసుకురమ్మంటావా ఏంది? ఏమద్ద కాంతం, ఇవే ఎవడవలేదు అదే, ఈ బుట్టినాక ఇట్లా పోసుకొచ్చావు. సరే కాని కాంతం, గీ ఆసనైతే ఏమో మటన్ ఆసన తిరగస్తుంది. అల్లుడు మటన్ గిట్ట పట్టుకొచ్చిండానే? మీ అల్లుడు అన్నాడు ఇంట్లో మటన్ తెస్తాడు. ఇంకా అయ్యో తెలియదా? మరి ఇన్ని చెత్తంది ఆసన. మల్లికొల్ల మచ్చింది కానీ ఆమె ఇట్లా తీసుకురావచ్చు. అదే తీసుకొచ్చినట్టున్నదే, ఆ రోజుల నుంచి ఆసన వస్తాను. లేకపోతే ఇప్పుడే మటన్ ఆసన ఎట్లా వస్తుంది? ఆ పొల్లనే తెచ్చింది కావచ్చు. ఏం చేస్తారే? దాదా లింగక్క, ఏం లేదే, కూర్చోవే లింగక్క. ఏం కూర్చున్నాడే? కూర్చోడానికి రాలేదే. అగో మరి ఎందుకు వచ్చినావు లింగక్క? కదే గీ సరోజ లేదా అని అలా బిడ్డ పుషవుతాయిందాట. అయ్యో పిల్ల చిన్నదే కాదు లింగక్క, అప్పుడే అయిందా పాపం? అయిందట్నే కాంతం. ఇక గిప్పటి తిండులు ఎట్లున్నాయి ఈ కాలం? ఆ దిక్కున తిండ్లకు పిల్లకు చెల్లిందా పాపం. ఏమైనా లింగక్క, గిప్పటి తిండ్లన్నీ కల్తీ తిండ్లే కాదే. ఇక మన కాలంలో ఉన్నట్టున్నదే లింగక్క. నాడే మంచిగా ఉండేనే. మన కాలంతోనే పోలిస్తావు ఇప్పుడు? అంత కల్తీ తిండ్లేనా? అయితే మన గాని పొల్ల సరోజ ఏడుతాను కాదు పాపం. ఏడుతాందా? ఈ బిడ్డ పూసవుతా అయితే ఏడుతా ఎవతన్నా? అదేమన్నా మనిషేనా? ఏమైంది అట్నే ఇప్పుడు? దాని బిడ్డకు ఒకదానికి అయింది అట్నా? లోకం మీద ఎవరికి రాలేదట్నే? ఇక ఎందుకు ఏడుతాంది? అవ్వా మా అవ్వకైతే అన్ని ఇచ్చంతరాలే. ఇప్పుడు ఏడితే ఏమైంది? ఇక పిల్లకు జల్లైందని బాధపడుతుంది కావచ్చు. తల్లన్నాక బాధపడదా అనే అవ్వ? నీ అన్నికి ఏ మాటలే. అట్లా కాదే కాంతం, ఇక పొల్లకు వెనక ముందు ఎవరు లేకపోయే దానికోసమే బాధపడుతుంది. ఇక దాని మొగడు సూర్యాన్ని చూస్తానేమో ఆడు తాగుపోతాడేనే. దీని గురించి పట్టించుకోడాడు. ఆయన పాట అందే, ఆయన ఆట అందే. అవునే పాపం, సరోజకు కోసే ఉన్నది. ఎవరు లేకపోతే ఏందే లింగక్క, మనం లేవా? మనం పట్టుకోదాంపా, మనం పట్టుకుపోయి ఆ పిల్లని ఇంత కూర్చుని పెట్టి కుడుకలేద్దాంపా. అట్లెందుకు బాధపడుతుందే పాపం ఎవరు లేదని? మనం పోయి ఆ పిల్లకు కుడుకలేసి ధైర్యం చెప్పొద్దాంపా. అబ్బా కాంతం, మంచి మాట అన్నవే. నేను కూడా అదే ముచ్చడి చెప్పడానికి వచ్చినా, ఇక నేను వచ్చేదే వెళ్ళింది. పోదాంపా. ఇంకక్క నువ్వైతే దుకాణంలో పోయి కుడుకలు కొనుక్కరాపో. ఇంట్లో చిన్న పని ఉన్నది చేసుకొని నేను ఇప్పుడే వస్తా. నువ్వైతే వా. సరే గాని మల్లిక కనబడతలేదేందే? ఏడిపోయింది? ఏడికి కూడా ఎక్కడిదే అది? అవ్వ నువ్వు ఉండే, నేను చెప్తా. ఏడిపోతుంది లింగక్క, పుల్లకు జ్వరం వస్తుంది 5 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది. అయ్యో జ్వరం వచ్చిందా మల్లికకు? దావకాన గిట్ట తీసుకపోయినవే? పేరు దావకాన కూడా పేరు అయింది. అవ్వా ఏందే నువ్వు? అయ్యో నేనేమన్నానే? దావకానకు వేర్రా అని చెప్పిన, దానికే అంటున్నావా? లింగక్క ఇక నువ్వు పోవే, అలా నందని పట్టుకొని రా, నేను వస్తాగని. సరేనా కాంతం, రాజేవా రావే నువ్వు కూడా, నేను పోతానా? సరేనా అత్తపో. అవ్వా నీకు ఏడ పని లేదే, మల్లిక గురించి ఎందుకు చెప్తానే నువ్వు? అయ్యో నేనేం చెప్పిందే? ఇప్పుడు చెప్తే ఏమైందే? నీ కోడలు ఏమన్నా కొరక తింటారా? చెప్తే ఏమైందంటవేంది అవ్వ? మందికల్లు మంచిగానే, ఒక్కసారి నరదిష్టి కలిగిందనుకో మనిషి కోలుకోడు. ఏమో ఆ లింగి పిలిచింది కదా, పోకపోయినా ఇక పోతనే అవ్వా. మా అయ్యపురాలు ఉండే ఆమెకి ఏమన్నా అందతానే? మీ అయ్యపురాలు తింటే ఏమంటి పెడితేవే? అదే ఇంత మటన్ తెచ్చుకున్నది ఈ సాంటు పోయి తింటారు. ఎవరికైనా పెడతాందా? మనమే వీటికే తెచ్చి అంటిపించేది. ఏమద్దు. అంతే అంటవానవ్వా? ఏమోతి, మరి నేను పోతాననే, నువ్వు అత్తవానవ్వా? అత్తనే మా అత్త. ఎన్ని బుక్ అత్తపో, నువ్వైతే పో. ఏం చేస్తారు వీళ్ళు? ఇళ్ళకెళ్ళి వెళ్తలేరు కదా, ఒకసారి పోయి చూసత్తా. నాకేమో మటన్ మీద గుంజబడ్డ పాను, ఇల్లు పిలిచన్నా ఒక బుక్ అన్నా పెడతలేరా నాకు. అట్లా పోయినట్టు పోయి చూసత్తా, అప్పుడన్నా ఇంత పిలిచి పెడతారో చూస్తా. అగో అప్పాలు తెచ్చింది, మటన్ తెచ్చింది,
ఎవరో తెలియకుండా మెల్లగా బిడ్డకున్న అల్లునికి తినబెడతాను కదా. నీ అక్క వాసన గుమ్ము గుమ్మంటాంది. ఇక ఎట్లా చేసినా తినాలి దీన్ని. ఏం చెప్తారులా? దానానమ్మా అన్నే అయిను. అగో అన్నం తింటారా అని మల్లిక? తినురి తినురి. మల్లిక ఈ ఆశలని చీసేడ పెట్టినవే, చేతులు కాళ్ళన్నీ వలిగినాయి, ఇంత రాసుకుంటా ఉన్నదానే? ఉన్నది నానమ్మా, అక్కడ ఉన్నది తీసుకపో. తీసుకపో అంటాను కదా, ఇది ఎవ్వరు తినమంటలేరు నన్ను. తీసుకపోతానే, పోతాననే మల్లిక. సరేనానమ్మా. పొల్ల తినమంటలేదు ఏమంటలేదు, పోవంటాను కదా. అరే ప్రసాదు, నువ్వు కూడా తింటానవారా? నేను కూడా తింటానమ్మా. తిను తిను. మరి నేను పోతానారా? అగో ఈ ముసల్దానికి ఏం రోగం, పోతా పోతా అనుకుంటే ఇక్కడనే చత్తాంది. మా అక్క బావని ఎలా తిననిస్తుందా? తిననియ్యదా? ఇది పిట్టకి పెట్టినట్టు ఈమె కావాలి వస్తాంది కదా. చి, నీ అవ్వ ఎవరు తినమంటలేరు కదా. ఓ నానమ్మ పోతానవా? ఆగు. అబ్బర బాంచన్ పిలిచిర్రు. ఏంది కిట్టయ్యా, ఎందుకో పిలిచినావు? ఆశలేని డబ్బా తీసుకుపోతలేవు నానమ్మ, తీసుకుపోవాలి. నీ నావునారక కీంతి కారా నన్ను పిలిచింది నువ్వు. తీసుకపోతా బిడ్డ, తీసుకపోతా, మర్చిపోయినా. నానమ్మ ఏంది బిడ్డ, ఇంకెందుకు వెళ్తుంది? ఈ ఆశలేని డబ్బా తీసుకుపోయి మళ్ళీ తెమ్మంటది, నాకు తెలియదా? నానమ్మ అన్నం తిన్నావా? అబ్బర పంచన్ ఇప్పుడు అడుగుతారు పట్టు. తినలేదు బిడ్డ, ఆకలి అవుతాంది. ఇక మరి పొయ్యి తినపోయినా నానమ్మ? పో. కిట్టుగా నోటికి ఏమవుతాదే నారా మాట్లాడు. చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు. నానమ్మ నువ్వు ఆయన మాటలు ఏం పట్టించుకోకు గాని దా అన్నం తిందు. అది బిడ్డ, మీరు తినూరి తినూరి. రానానమ్మా, గట్లంటే ఎందుకు, తిందుదా. నాకు ఆకలి అయితే లేదు బిడ్డ, ఇక నువ్వు రమ్మంటాను కాబట్టి తింట పట్టు. ఇక మీ మాట ఎందుకు తీసేయాలి? అమ్మా నానమ్మకింత అన్నం పెట్టిపోవే, పాపం తింటది. ఇగో అత్త తిను. తింటా తింటా. నువ్వు తిన్నావానే కోడలా? ఇంకా తినలే అత్తమ్మా, బిడ్డుండి అల్లుడు తిన్నాక తింటా. పిల్లగా కిట్టు, నువ్వు తిన్నావా? నేను మా తిన్నా కానీ నువ్వైతే తిన్నానమ్మా. ఓ పిల్లగా, నువ్వు ఏం చదువుతాన్నావు? నేను బీటెక్ చదువుతానమ్మా. ఆగో గదేం చదువు? అయ్యో మీకు అంకెలలో చెప్తే అర్థమవుతుంది కదా. గదే 15వ తరగతి. గట్ల చెప్పు మళ్ళా. ఏమో టక్కు టిక్కు అంటావేమో. టక్కు టిక్కు కాదనమ్మా, బీటెక్. అది బీటెక్ అంటే 15వ తరగతి అని. అట్లనా? ఏమా పట్టు, ఇంకా చదువుల గురించి మాకేడ తెలుస్తుంది. నువ్వైతే మంచిగా చదువుకో, మరి మంచిగా చదువుకొని నౌకరు తెచ్చుకో. నౌకరు వచ్చినాక నీకు పిల్లని చూసి పెళ్లి చేస్తా. చల్, నేను పెళ్ళి చేసుకుని నాకు పెళ్ళి కాదు. ఆగో ఏమో గట్లనే పడుతుంది. ఎందుకు పిల్లగా? నేను సన్యాసంలో వెళ్తా కానీ నేనైతే పెళ్లి చేసుకున్నానమ్మా. అబ్బో ఏంది పిల్లగా గట్లనే పడుతుంది? అవునే కోడలా శాంత, నీ కొడుకేంది గిట్లా అంటాడు? ఏమో సన్యాసంలో వెళ్తా అంటాడు, గిట్టనే నానే పెంచుడు. ఏందిరా ఆ మాటలు? అట్టిగానేనా అమ్మా, నానమ్మతోనేదో అట్టిగా అంటాననే అంతే. నేనేది చేసుకుంటే పెళ్లి గాని. అబ్బో నాతో నీ కారెడ్డలు ఆడుతానా పిల్లగా? అవునానమ్మా, నేనేంది చేసుకొని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇప్పుడు చేసుకోమన్నా నేను ఇప్పుడే చేసుకుంటా. ఉన్నారా ఎవరన్నా? ఉంటే ఎవరన్నా చూసి పెట్టలేవు. మా అమ్మకు పిల్లని చూసే బాధ తప్పుద్ది. ఉన్నారు నన్ను చేసుకుంటా. మరి చూడు నిన్నెవడు చేసుకుంటాడు, నువ్వు భలే ఉన్నావు. ఏమైతే పిల్లగా చేసుకోరాదు, మంచిగా ఇద్దరం కలిసిమెలిసి ఉండొచ్చు. ఏం కలుసుడు ఏం మెలిసి ఉన్నానమ్మా. నీకు దండం పెడతా, నేను ఇక్కడి నుంచి పోతానా, నాకు అద్ది ఇది. అమ్మ నేను ఇంటికి పోతాననే, నువ్వు మెల్ల బస్ ఎక్కి రావే. అవ్వ ఈ ఎవరమంత ఎట్లా ఉన్నదే, ఈ నానమ్మంత ఎట్లా మాట్లాడుతుంది. మల్లిక చూసినావానే మీ తమ్ముడు ఏమంటాడు? నానమ్మ అట్టిగానే అంటాడు కావచ్చు. మరి లేకపోతే పిల్లగా నువ్వు నాతోనే కారెడ్డలు ఆడతావా? ఈ రాజా అంటే ఏమనుకుంటావు? రంగు రంగు పడుతుంది. అవునే నానమ్మ, నేను ఏమనుకున్నా నిన్ను తక్కువ అంచనేయద్దు, నీకో దండం. అట్లా రా దారికి. మరి ఇప్పుడు చేసుకుంటావా నన్ను? ఓ అబ్బా నానవ్వా, నీకో దండమే, నేను పోతానా. దెబ్బకే ఉరికింది కదా. అమ్మా భలే చేసినవేందే మా బామ్మదిని. అసలే ఆయన డర్ అంటే గట్లు ఉరికిపించినావు. మరి లేకపోతే ఏందిరా, నాతోనే పెట్టుకుంటాడా మీ బామ్మారిది? నీతోటి పెట్టుకుంటే ఎవ్వరు గెలవరు గాని ఆయన అనే తినుడైతే మల్లిక కాసేపు రెస్ట్ తీసుకుంటదే, మనం పోదాంపా. అయ్యో ఆగలేవురా ప్రసాదు, తిన్నాక నీ పిల్ల మావంటది గాని తిననిస్తావా? తిననియవా నన్ను? తిను నానమ్మ, ఆయన గట్లనే అంటాడు గాని. శాంత కూర మంచిగా ఉన్నదే, ముక్కకు ఉప్పు కారం మంచిగా పట్టింది. కూర ఎడ తెచ్చిర్రే? కూర కూడా మంచిగా లేతగా ఉన్నది. ఎక్కడ తెచ్చిర్రే మేక? పోతు కూరనా? అవునత్త, పోతు కూరనే.
ఇంటి దగ్గర కోస్తే ఒక పోగు తీసుకొచ్చిండు. ఆహా గట్లనా, మన పోతేనా? కంటికే కమ్మ ఉన్నది కూర. ఇంకో 2 ముక్కలు వేస్తావా అనే కూర మంచిగా ఉన్నది. అయ్యో అయిపోయింది అత్త, తాగు. దోస్తులు చూసిరు కదా ఇవాళ మన వీడియో ఎట్లున్నది, మంచిగున్నదా? నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేసి చూడండి. ఇంకా అట్లనే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా.